శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ జయ హనుమ. దురితాత్ముల్ దశకంటు పంపున మదాంధుల్ పంచసేనాగ్రగుల్ పరుషోగాస్త్రము వేయుచుంగదియగాలం గేలమర్ధించి భీకర భంగిన్ బరి మార్చి తోరణ విటంకస్తుండవై వెండి దుష్కర దైతేయనే నమా సమాగమంబు మదిలో కాంక్షింపవే మారుతి. విరూపాక్షుడు, యుపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘనుడు, భాసకర్ణుడు అను పేరు కలిగిన పాపాత్ములు బలమదముచే కన్నుగానని వారు. అట్టి 5 సేనానాయకులను రావణుడు నీ మీదికి పంపెను. వారు తీక్షణముగా బాధించు భయంకరాస్త్రములను వేయిచు నిన్ను సమీపించి నీవు వారిని కాళ్లతో చేతులతో పొడి చేసి భీకరముగా చంపితివి. మళ్ళీ ఏమీ తెలియని అమాయకుని వలె తోరణ స్తంభం నెక్కి రాక్షసుల రాకకెదురు చూచుచూ కూర్చుంటివి కదా మారుతి. అట్టి నీకు నమస్కారం. నమో నమః. అక్షీణ స్ఫుట బాహు శౌర్యుడు మహాహంకారుడు దైత్య హర్యక్షుండక్షుడు దాయదాక్షిండహినట్లవాని పాదంబులన్ దక్షత్వంబున బట్టి ఎత్తివడి మింటన్ బల్మరుంద్రిప్పి జన్యక్షోణింబడవైచి జంపవే బలౌద్ధత్యంబునన్ మారుతి. మహాహంకారుడు సింహ పరాక్రముడు అయిన అక్షుడను పేరుగల రావణుని కుమారుడు నిన్ను సమీపించను. నీవు పాములను కాళ్లతో తన్నుకొని పోవు గరత్మంతుని వలె అక్షుని కాళ్ళు పట్టి పలుమార ఆకాశమున త్రిప్పి బలముగా యుద్ధ భూమిని విసిరివేసి చంపితివి కదా మారుతి. అట్టి నీకిదే నమస్కారములు. నమో నమః. జనితామర్షనుడింద్రజిత్తు సకలాస్త్రజ్ఞుండు బ్రహ్మాస్త్రబద్ధుని గావింప వరప్రభావమున దోడ్తో బంధ విముక్తుండవై ధనుజేంద్రుంగని వానితో విభుని దోర్దర్పంబు సర్వంబు దెల్పనగుంగాకని బద్ధుడైన పగితిన్ వర్తింపవే మారుతి. అస్త్రములనన్నిటినీ తెలిసి ఇంద్రుని జయించిన ఇంద్రజిత్ అను రావణుని కుమారుడు కోపోద్రేకముతో రెచ్చి వచ్చి నిన్ను బ్రహ్మాస్త్రబద్ధుని చేసెను. నీవు బాల్యమున పొందిన వరము చేత బంధము నుండి విముక్తుడవైతివి. కానీ రావణుని చూచుటకు రావణునకు శ్రీరాముని బలపరాక్రమమంతయు తెలుపుటకు అస్త్రబద్ధుడైన వాని వలె నటించితివి కదా మారుతి. అట్టి నీకిదే నమస్కారం. దితిజాధీశుని మ్రోల నిల్చి వెసదత్తేజంబు రూపంబు సంస్థితి సర్వంబును బోలసూచి యహ తేజస్వియౌ వీనియందతి దౌష్ట్యం విధిలేకయున్న సురలోకాధీశ్వరత్వంబు సమ్మతి నొందందగ నర్కుండంచు మదిలో భావింపవే మారుతి. సకల రాక్షస పరివారముతో ఇంద్రజిత్తు నిన్ను రావణుని ముందుకు తీసుకొని వెళ్ళెను. నీవు రావణుని తేజస్సు ఆకారము అన్ని రకముల టీవీ చూచి ఆహా ఇంత తేజోసంపన్నుడైన వీనియందు ఈ దుర్మార్గము లేకుండినా దేవేంద్ర పదవికి అర్హుడు కదా అని మనస్సులో మెచ్చుకొంటివి కదా మారుతి. అట్టి నీకు నమస్కారం. నమో నమః. భవదీయాకృతియున్ ప్రతాపమును శుంభద్వీర్యమున్ చూచి
దైత్య విభుండి తండు కీశ మాత్ర కొడుగాడాదిత్యులుంబంపగా భువి కీశాకృతి దాల్చి వచ్చిన మహాభూతం బహుగా బహుగానిచో దివిజారాతుల జంపునే ఎనచు చింతింపండుకో మారుతి. నీ ఆకారము తేజస్సు బల పరాక్రమములు చూచి రావణుడు ఇతడు వానర మాత్రుడు కాడు, దేవతలు పంపగా వానర రూపము ధరించి భూమిపైకొచ్చిన పెద్ద భూతమేమో కానిచో దేవ విరోధులైన రాక్షసులను చంపునా అని చింతించను కదా మారుతి. అట్టి నీకు నమస్కారాలు. నమో నమః. ఓరి రావణ, నేను రామ నృప వంశోత్త సుదాసుండను. నా శూరాగ్రేసరు పత్ని నీవు వనిలో చోరుండవై తెచ్చి తన్నారీ రత్నము నిమ్ము రాగునకున్గాకున్న నీవింక తద్ఘోరాస్త్రంబుల జత్తు ఆజినని నీతులు తెల్పవే మారుతి. ఓరి రావణ, ప్రజలను ధర్మముగా పాలించు రాజవంశమునకు చెందిన శ్రీరామునకు దాసుడను. ఆ వీరశ్రేష్ఠుని ధర్మపత్ని సీతాదేవిని అడవిలో దొంగతనముగా తెచ్చితివి. ఆ సీతాదేవి మామూలు స్త్రీ కాదు, సర్వ స్త్రీలలో రత్నము వంటిది. కావున శ్రీరాముని ఘోర అస్త్రముల ప్రభావమున నీవు చత్తు అని నీతి మాటలు చెప్పితివి కదా మారుతి. అట్టి నీకు ఇదే మా నమస్కారం. బాలారత్నము సీత మృత్యులిటు నీ పాలింటికి నృత్యు వంచాలో చింపక తెచ్చి తింతకెప్పుడో యద్దేవి కోపానల జ్వారాళింబడి భస్మమై చనక సప్రాణుండవైయుండుటల్ చాలం చిత్రము భర్త చేయగలన నింజంపింపనిందాకనిట్లాలస్యం గుణరించే నంచనవే దేవరాతితో మారుతే. దేవారాతితో మారుతే. ఎప్పుడు 16 ఏళ్ల ప్రాయమున కనుపట్టు స్త్రీ బాలారత్నము. అట్టి బాలలలో శ్రేష్టమైనది సీతాదేవి. అట్టి సీతాదేవిని దొంగతనముగా తెచ్చుట నీ పాలిటి మృత్యువును కొని తెచ్చుకొనుట అని ఆలోచించి తెలుసుకొనలేక తెచ్చితివి. ఆమె కోపాగ్నిలో పడి ఇంతకు ముందే భస్మమై ఉండవలసినది. నీవు అట్లు చావక ప్రాణముతో ఉండుట మిగుల ఆశ్చర్యము. బహుశः తన భర్త శ్రీరామచంద్రునిచే యుద్ధమున చంపించవలనని ఆలస్యము చేయుచున్నట్లున్నది ఆమె అని చెప్పితివి కదా మారుతి. అట్టి నీకు నమస్కారం. నమో నమః. ఖలదైత్యాధమ జానకీ సతిని నీ కంఠస్థ శాతాసిగా కంఠదశాతాసిగా తలపై వడ్డ మహాశనిచ్చదముగా దాలు స్థితోద్వద్దలాహలముంగా వననాంచాల గ్రథిత దీప్తాగ్నిస్ఫులింగంపుగా తలపన్నేరక తెచ్చి తీవని రహిన్ గర్జింపవే మారుతే. నీచ రాక్షసాధమా, సీతాదేవిని నీ గొంతు మీద పదునైన కత్తిగా, నీ నెత్తి మీద విరుచుకపడిన పిడుగుగా, నీ దవడలో వ్యాపించుచున్న హాలాహల విషముగా, నీ వస్త్రపు అంచున అంటుకొని వ్యాపించుచున్న అగ్నికణముగా తెలుసుకొనలేక తెచ్చితివి అని నీవు బెదిరించలేదా మారుతి ఆ రావణుని. అట్టి నీకు ఇదే నమస్కారం. తరమే నీకిక నెందు పోగలవు
పాతాళంబులోడాగినన్ శరధిందొచ్చిన మిన్ను బ్రాకిన దశాస్య వజ్రాప భీకర బాణంబుల నీ శిరంబులనిలో ఖండించియా కాకుచ్చుడా వరవణిన్ కొనిపోవు నిక్క మనసున్ వాదించవే మారుతి. ఇంకా తప్పించుకొని పోవుట నీ తరమా? ఎక్కడికి పోగలవు? శ్రీరామచంద్రునికి భయపడి పాతాళలోకమున దాగినను, సముద్రంలో ప్రవేశించి దాగినను, ఆకాశమునకెగిరి ఎచ్చగైన దాగినను, నీవు ముల్లోకాలలో ఎక్కడ దాగినను శ్రీరాముని బాణముల నుండి తప్పించుకొనలేవు. శ్రీరాముడు నీ శిరస్సును వజ్రాయుధము వంటి భయంకర బాణములతో ఖండించి సీతాదేవిని తప్పక తీసుకొని పోవును. ఇది జరగబోవు నిజం తెలుసుకో అనే శాంతియుత పరిష్కారమునకై వాదింపవే మారుతి. నమో నమః. అట్టి నీకు దశకంఠాసుర పుణ్య సాధ్వియగు సీతం గానలో దొంగవై పశుబుద్ధింగొని తెచ్చినందుకిప్పుడే బంధించి ముష్టిన్ తదుగ్ర శిరంబులు పెన వ్రక్కలింపనగు నా రామాజ్ఞ లేకున్కి దుర్దశ నొందింపగయోర్చి ఉంటి ననచుం గర్జింపవే మారుతే. రావణ, పుణ్యసాధ్వి అయిన సీతాదేవిని ఆలోచింపక పశుబుద్ధితో దొంగతనము చేసి తెచ్చితివి కనుక నిన్ను బంధించి మండిపడే తలలను నా పిడికిట పగలగొట్టగలను. కానీ శ్రీరాముడు ఆ మాట చెప్పనందున నీకా దుర్దశ పట్టింపక ఊరుకుంటుని అని రావణుని బెదిరించితివి కదా మారుతి. అట్టి నీకిదే నమస్కారాలు. ధనుజాధీశుండు నీదు వాలమునకున్ తైలార్ధచీలంగులయ్యన జుట్టించుకొనన్ కృషాను నిడి దేవారాతుల్లివ్వానరుం గొని ప్రోలంతయు త్రిప్పుడంచు పలుకన్ ఘోషింపుచుండైత్యులట్లు నరింపన్ భూరి గుప్తి కర్మము తదుద్యోగంబు వీక్షింప తత్కర్మము కింతసేపు మదిలో సైరింపవే మారుతి. గుడ్డలు నూనెలో తడిపించి నీ తోకకు చుట్టించను, దాని కొసకు నిప్పు పెట్టించి ఈ వానరుని పట్టణమంతా తిప్పుడు అని రాక్షసులతో చెప్పాను. రాక్షసులు ఘోష చేయిచు అట్లు తీసుకొని పోయిరి. లంకాపుర రక్షణ రహస్యములు చూచు అవకాశము కలిగినందుకు కొంతసేపు వారు చేసిన దుష్కార్యములకు మనస్సును ఓర్చుకొంటివి కదా మారుతి. అట్టి నీకు మాకిది మా నమస్కారాలు ఇవి తండ్రి. నా ఆంజనేయ నమో నమః. నమో నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ.